నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి హాస్టల్ వార్డెన్ మొత్తం 635 ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు కావాల్సినటువంటి విద్యార్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి, ఈ నోటిఫికేషన్ అంటే ప్రస్తుతం దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, అదేవిధంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరగనుంది, అదేవిధంగా ఎగ్జామ్లో మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాస్టల్ వార్డెన్ సంబంధించిన పోస్టులు అనుకున్నాం కదా, ఇందులో మనకు మేల్ ఫీమేల్ సంబంధించినటువంటి 2 పోస్టులు ఉన్నాయి. అయితే ఇక్కడ మేల్ పోస్టులకు సంబంధించి చూసినట్లయితే దాదాపు 346 పోస్టులు, అంటే 635లో మనకు 346 పోస్టులు మేల్ సంబంధించినటువంటి హాస్టల్ వార్డెను, ఫీమేల్ సంబంధించి చూసినట్లయితే 289 పోస్టులు అయితే మనకు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. అంటే మొత్తం 635లో పురుషులకు మనకు 346, మహిళలకు 289 ఖాళీలు అయితే మనకు ఈ నోటిఫికేషన్లో ఉంది. అయితే వయోపరిమితి మనం చూసినట్లయితే గరిష్ట వయోపరిమితి ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరికి కూడా, అంటే 2 పోస్టులకు కూడా గరిష్ట వయోపరిమితి చూసినట్లయితే 35 సంవత్సరాలు ఉంటే ఆ అభ్యర్థులు ఎవరైనా కూడా, అంటే 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీ చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇప్పటికే గినక ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటే వారికి గరిష్ట వయోపరిమితి వచ్చేసరికి 55 సంవత్సరాల వరకు ఉన్నప్పటికీ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఉండవలసినటువంటి కనీస విద్యార్హత చూసినట్లయితే ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి, అంటే హాస్టల్ వార్డెన్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి భర్తీ కోసం విద్యార్హతలు మనకు డిగ్రీతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ కంపల్సరీ ఉండాలి అని చెప్పి నిబంధన పెడతారు. కానీ ఇక్కడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో వచ్చేసరికి కేవలం బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల వయస్సు లోపల ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అయితే అధికారిక వెబ్సైట్లో మనకు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు లింక్ అనేది మనకు అవైలబుల్లో ఉంది. అయితే చివరి తేదీ చూసినట్లయితే అక్టోబర్ 23 తేదీతోటి మనకు ఈ దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియనుంది. అయితే పరీక్షా విధానం ముందుగా మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకు, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, అంటే దీన్ని టైర్ 1 అని చెప్తారు. ఎవరైతే ఈ టైర్ 1లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో 1:10, అంటే ఇప్పుడు మనకు 635 పోస్టులు ఉన్నాయి కదా, సో ఒక పోస్టుకు 10 మంది చొప్పున టైర్ 2కి అంటే మెయిన్స్ ఎగ్జామ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అభ్యర్థులకు నేరుగా ఎవరైతే టైర్ 2 పాస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించి నేరుగా మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ టైర్ 1కి సంబంధించినటువంటి మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే టైర్ 1లో మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో సిలబస్ ఏంటి. ఇక్కడ టైర్ 1 పరీక్షలో చూసినట్లయితే మొత్తం మనకు 5 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటే, అంటే 100 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో 5 పార్ట్స్ నుంచి, అంటే 5 భాగాల నుంచి మనకు ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. అయితే ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు అడుగుతాడు, 10 మార్కులు ఉంటుంది. అదేవిధంగా పార్ట్ 2లో చూసినట్లయితే రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ, దీంట్లో మనకు 15 ప్రశ్నలు ఉంటాయి, 15 మార్కులు కేటాయించబడ్డాయి. పార్ట్ 3లో చూసినట్లయితే మనకు నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ నుంచి దాదాపుగా 15 ప్రశ్నలు, దీంట్లో కూడా 15 మార్కులు కేటాయించబడింది. అదేవిధంగా పార్ట్ 4లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మనకు ప్యూర్ మ్యాథ్స్ మరియు అర్థమెటిక్ నుంచి 30 మార్కులు మనకు 30 ప్రశ్నలకు గాను కేటాయించడం జరిగింది. అదేవిధంగా చివరిగా పార్ట్ 5లో వచ్చేసరికి మనకు లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఉంటుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీ అంటే ఏంటంటే మొత్తం 30 మార్కులు దీనికి మనకి పార్ట్ 5లో. ఈ 30 మార్కులలో 3 సబ్జెక్టుల నుంచి మనకు గ్రామర్ నుంచి మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ 3 సబ్జెక్టులు ఏంటంటే ఒకటి ఇంగ్లీష్ నుంచి మనకు 10 ప్రశ్నలు ఉంటాయి, 10 మార్కులు. అదేవిధంగా జనరల్ హిందీ నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి, 10 మార్కులు. అదేవిధంగా ప్రాంతీయ భాష నుంచి 10 ప్రశ్నలు, మనం తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి ప్రాంతీయ భాష తెలుగు ఉంటుంది కాబట్టి మనకు 10 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఏదైతే ఉందో దీంట్లో 30 మార్కులకు 30 ప్రశ్నలు ఉంటాయి. ఈ విధంగా మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు అనేది కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దీంట్లో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది 1/3. ఓకేనా. ఈ పరీక్ష వ్యవధి టైం చూసినట్లయితే కేవలం 2 గంటలు మాత్రమే, అంటే 120 నిమిషాలలో మనం 100 ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి టైర్ 2 ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో ప్రతి పోస్టుకు 1:10 రేషియోలో మనకు టైర్ 2కు పికప్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టైర్ 2లో చూసినట్లయితే మొత్తం మనకు 55 ప్రశ్నలు ఉంటాయి. ఇది 100 మార్కులుగా మనకు డివైడ్ చేయడం జరిగింది. 55 ప్రశ్నలకు 100 మార్కులు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ 55 ప్రశ్నల్లో 40 ప్రశ్నలు మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి, అంటే ఎంసీక్యూ టైప్లో ఉంటాయి. మిగిలిన 15 ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటాయి. అయితే 40 ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ అనుకున్నాం కదా, ఈ 40 ప్రశ్నలకి 40 మార్కులు కేటాయించడం జరిగింది. మిగిలిన 15 ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవి డిస్క్రిప్టివ్ టైప్లో, దానికి మనకు 60 మార్కులు కేటాయించడం జరిగింది. ఓకేనా. ఈ పరీక్ష వచ్చేసరికి మనకు 3 గంటల సమయం కేటాయించబడింది. మనకు ఈ మెయిన్స్లో 40 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎంసీక్యూ క్వశ్చన్స్, వీటికి కూడా నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది కూడా 1/3. చివరిగా అభ్యర్థులు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మెరిట్ జాబితా ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి తీస్తారా లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ నుంచి తీస్తారని చూసినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ నుంచి మాత్రమే మనకు మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మరి వీటికి సంబంధించిన సిలబస్ ఒకసారి చూసినట్లయితే మనకు టైర్ 1లో జనరల్ అవేర్నెస్ అని అనుకున్నాం కదా. సో సాధారణ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మనకు ఇటు ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, దాంతోపాటుగా ఇండియన్ ఎకానమీ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్లీ మనకు ఎగ్జామ్ జరిగే నాటికి గతంలో జరిగిన అంటే ఎగ్జామ్కి ముందులో ఉన్నటువంటి 10 నెలల నుంచి 12 నెలల వరకు ఉన్నటువంటి వార్తల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, జాతీయ అంతర్జాతీయ అంశాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకు ఈ జనరల్ అవేర్నెస్ నుంచి మనకు ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. సెకండ్ పార్ట్ చూసినట్లయితే రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ. ఇది సిలబస్ చూసినట్లయితే ఈ సబ్జెక్ట్లో మనకు సిలబస్ చూసినట్లయితే ఫజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, దాంతోపాటుగా డేటా సఫిషియన్సీ, అదేవిధంగా వెర్బల్ రీజనింగ్, ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్, అదేవిధంగా మనకు డైరెక్షన్ టెస్టు, అదేవిధంగా మనకు వెన్ డయాగ్రామ్, ఇలాంటి టాపిక్స్ రీజనింగ్లో కోడింగ్, డీకోడింగ్, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకు ఈ రీజనింగ్ మెంటల్ అబిలిటీ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. ఓకేనా. దీంట్లో మనకు సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, దాంతోపాటు కీబోర్డ్లో ఉన్నటువంటి అంశాలు ఏంటిది, ఏ నెంబర్ పక్కన ఏది ఉంటుంది, అదేవిధంగా ఎక్సెల్ ఏంటిది, వర్డ్ ఏంటిది, ఇలాంటివి అనమాట బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మనం ఇందాక చెప్పుకున్నాము, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్తో పాటుగా మనకు అర్థమెటిక్ సంబంధించిన టాపిక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో రేషియో అండ్ ప్రొఫెషన్స్, టైమ్ అండ్ వర్క్, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాబ్లమ్ అండ్ ఏజెస్, నెంబర్ సిస్టము, అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, పర్సంటేజ్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్చర్ అండ్ అలిగేషన్స్, అదేవిధంగా డాటా ఇంటర్ప్రిటేషన్స్, ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 30 ప్రశ్నలకు మనకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా చివరిగా మనకు లాంగ్వేజ్ కాంపిటెన్సీ గురించి మనం ఇందాక చెప్పుకున్నాము. ఇంగ్లీష్ గ్రామరు, హిందీ గ్రామరు, ప్రాంతీయ భాష, మనం తెలుగు ప్రాంతానికి చెందిన వాళ్ళం కదా కాబట్టి మనకు తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగు లాంగ్వేజ్ నుంచి మరో 10 ప్రశ్నలు అనేది కేటాయించడం జరిగింది. సో ఇలా 3 సబ్జెక్టుల నుంచి అభ్యర్థికి 30 మార్కులు కేటాయించడం జరిగింది. ఇది ప్రిలిమినరీ సంబంధించినటువంటి సిలబస్. మరి మెయిన్స్ సంబంధించిన సిలబస్ మనం అనుకున్నాం కదా, మొత్తం 55 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మనకు 40 ప్రశ్నలు ఎంసీక్యూస్ ఉంటుంది, 15 ప్రశ్నలు డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. సిలబస్ చూసినట్లయితే మనకు ఇక్కడ కంప్లీట్గా పోక్సో చట్టాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా మనకు బాల చట్టాలు ఏదైతే ఉంటాయో, బాల్య చట్టాలు కావచ్చు, వాటికి సంబంధించిన టాపిక్సే మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇందులో పోక్సో చట్టం, నాలెడ్జ్ ఆఫ్ పోక్సో అండ్ అదర్ చిల్డ్రన్ సేఫ్టీ రిలేటెడ్ యాక్ట్స్ ఆఫ్ ఇండియన్ గౌట్ సంబంధించినటువంటిది, దాంతోపాటుగా బాల్య వివాహాల నిషేధ చట్టము, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టము, బాల కార్మిక నిషేధ చట్టము, అక్రమ రవాణా నిరోధక సవరణ చట్టము, బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చట్టము, పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టము 2009 గురించి, అదేవిధంగా పిల్లల విధానము, జాతీయ బాలల చార్టర్, శిశు మరణాల రేటు, అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్, హాస్టల్ వినియోగ వస్తువులు మరియు ఇన్వెంటరీల నిర్వహణ, అదేవిధంగా పిల్లల భద్రత మరియు భద్రతకు నిర్ధారించడం, హాస్టల్ ప్రాంగణంలో పరిశుభ్రతను నిర్ధారించడం, పిల్లల రికార్డుల నిర్వహణ, ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి మనకు మెయిన్స్లో మనకు ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. 40 ప్రశ్నలు మనకు ఒక ఎంసీక్యూలో ఉంటుంది, 15 ప్రశ్నలు మనకు డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఇది మనకు మెయిన్స్ సంబంధించిన సిలబస్. సో చూసాం కదా, ఈ వీడియోలో మనకు
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మనకు వాటికి సంబంధించినటువంటి హాస్టల్ వార్డెన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మొత్తం 635 పోస్టులకు సంబంధించిన భర్తీకి విడుదలైనటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా జరగనుంది, దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ, అదేవిధంగా ఏజ్ లిమిట్, విద్యార్హతలు, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్, చివరిగా మనము సిలబస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.